హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను ఆండ్రాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ పాజిటివ్ ఫర్టిలిటీ కుంపల్లి. సో ఈరోజు మనం ఒక కామన్లీ ఆస్క్డ్ డౌట్ బై కపుల్స్ డిస్కస్ చేద్దాం. క్యాన్ కపుల్స్ మెయింటైన్ ఫిజికల్ ఇంటిమసీ డ్యూరింగ్ ఐవీఎఫ్? ఐవీఎఫ్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ఎగ్ స్టిమ్యులేషన్ ఫేజ్. ఈ ఎగ్ స్టిమ్యులేషన్ ఫేజ్లో ఎగ్ పెరగనీకి మెడిసిన్స్ ఇస్తారు అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తారు. ఈ టైంలో ఫిజికల్ ఇంటిమసీ అంటే ఫిజికల్ కాంటాక్ట్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక్కొక్క లేడీలో అండాశయాలు సైజు పెరిగిన తర్వాత ట్విస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేదా సమ్ టైమ్స్ లైట్ బ్లడ్ స్పాట్ ఆర్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా స్మాల్ రిస్క్ ఉంటుంది. సో బెటర్ టు అవాయిడ్ ద ఫిజికల్ ఇంటిమసీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ స్టిమ్యులేషన్. సో ఈ స్టిమ్యులేషన్ ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే పీరియడ్ సెకండ్ డే నుంచి ఒక 10 days to 11 days ఉండొచ్చు ఒక్కొక్క లేడీకి. అంటే ఎగ్స్ కౌంట్ అండ్ గ్రోత్కి బట్టి మెడిసిన్స్కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది దానికి బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ పికప్ టైం. సో ఎగ్ పికప్ 35 to 36 hours ఆఫ్టర్ ట్రిగర్ ఇంజెక్షన్ ఉంటుంది. ట్రిగర్ ఎప్పుడు ఇస్తారంటే ఎగ్ సైజ్ అంటే ఫాలికల్ సైజ్ ఒక 18 to 20 mm సైజ్ రీచ్ అయ్యే తర్వాత ఎగ్ ట్రిగర్ చేస్తారు అండ్ ఎగ్ పికప్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనెస్థీసియా ఇచ్చి చేస్తారు అండ్ ఈ ప్రాసెస్ టైంలో అసలు పెయిన్ కూడా ఫీల్ అవ్వదు అండ్ హాఫ్ డేలో పేషెంట్ డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. కానీ ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 1 weekకి ఫిజికల్ ఇంటిమసీ అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ ప్రిపరేషన్. సో ఎండోమెట్రియం ప్రిపేర్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 10-12 రోజులు కలవకుండా గ్యాప్ పెడితే అది చాలా మంచిది. ఎందుకంటే అది ఒక డెలికేట్ టైం అన్నమాట. ఈ టైంలో హస్బెండ్ వైఫ్ దగ్గర ఉంటే గర్భాశయంలో కడుపు నొప్పి ఆర్ కాంట్రాక్షన్స్ ఆఫ్ మజిల్ వల్ల ప్రెగ్నెన్సీకి కొంచెం రిస్క్ అవ్వచ్చు. సో ఒక 10 to 14 days మ్యాక్సిమం అబ్స్టినెన్స్ పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ప్రెగ్నెన్సీ చాలా కపుల్స్లో పాజిటివ్ కూడా వస్తుంది. ఐవీఎఫ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక 60 to 70% ఆఫ్ ద కపుల్స్ క్యాన్ గెట్ అ ప్రెగ్నెన్సీ పాజిటివ్. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. ఎన్ని ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, 1 baby ఉందా, 2 babies ఉన్నాయా, లొకేషన్ ఎలాంటివి ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అనలైజ్ చేస్తారు. సో డ్యూరింగ్ దిస్ టైం చాలా ప్రెగ్నెన్సీకి సపోర్ట్ మెడిసిన్స్ కూడా పెడతారు. సో ఈ టైంలో దూరం ఉంటే చాలా బెటర్. సో ఈ ప్రెగ్నెన్సీ మంచిగా గ్రో అయిన తర్వాత ఒక 6 to 7 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చిన తర్వాత మీ డాక్టర్కి డిస్కస్ చేయొచ్చు ఈ డౌట్స్. అప్పుడు డాక్టర్ ఓకే చెప్పినప్పుడు హస్బెండ్ వైఫ్ మళ్ళీ దగ్గర ఉండొచ్చు. ఐవీఎఫ్లో బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు. నార్మల్లీ అటు ఇటు నార్మల్ పనులు చేసుకోవచ్చు, కానీ ట్రై టు అవాయిడ్ పొల్యూషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఆర్ ఏదైనా జ్వరం వస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీకి రిస్క్ ఫ్యాక్టర్. ఈ టైంలో కపుల్స్ చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతారు, కొంచెం స్ట్రెస్ కూడా తీసుకుంటారు. కానీ ఈ ఫిజికల్ ఇంటిమసీ కాకుండా ఇమోషనల్ ఇంటిమసీ అండ్ ఇమోషనల్ సపోర్ట్ అంతే ఇంపార్టెంట్. ఈ టైంలో డాక్టర్స్ విల్ సజెస్ట్ ద కపుల్ షుడ్ టాక్ టు ఈచ్ అదర్, స్టే కామ్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐవీఎఫ్ సక్సెస్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ ఉంటుంది. ఎగ్, స్పర్మ్, ఎండోమెట్రియం. సో ఈ డెలికేట్ టైంలో ఏది అన్నెసెసరీ రిస్క్ మనం తీసుకోకూడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయవచ్చు.